హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ శ్రీలత. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి గాని, మైదా పిండి గాని తీసుకొని పావు కప్పు పంచదార తీసుకోవాలండి. పంచదారని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకొని గోధుమ పిండిలో వేసి కొంచెం బేకింగ్ పౌడర్ 2, 3 స్పూన్లు వేడివేడి నూనె వేసుకొని ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలి. దానిలో 3, 4 స్పూన్లు పాలు పోసి పావు స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని చపాతీ పిండి కంటే స్మూత్‌గా కలుపుకోవాలండి. వెనిలా ఎసెన్స్, కార్న్‌ఫ్లోర్ వేయడం వలన మంచి ఫ్లేవర్‌తో బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయండి. తర్వాత చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకొని అరంగుళం మందంగా చపాతీలాగా చేసుకొని మనకి నచ్చిన బిస్కెట్స్ షేప్‌లో కట్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం మంటను తగ్గించుకొని బిస్కెట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా క్రిస్పీగా వేయించుకుంటే అచ్చం షాప్‌లో కొన్న బిస్కెట్స్ లాగా చాలా టేస్టీగా బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి. చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.